జగిత్యాల పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రైతుల పక్షాన రైతు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్, కార్యక్రమంలో మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేసీఆర్ గొప్ప ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయతో 24 గంటల కరెంటు, రైతు బంధు, సకాలంలో ఎరువుల పంపిణీ రైతన్నలకు చేయడం వల్ల 2022-23లో 1,06,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చిందని, ప్రభుత్వం కొనుగోలు చేసిందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఆంధ్ర అన్నపూర్ణ అని పిలిచేవారని, పంజాబ్ తర్వాత తెలంగాణ వరిధాన్యం దిగుబడిలో 2వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. ఉన్న తెలంగాణను పచ్చగా మార్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందని అన్నారు. జడ్పీ చైర్పర్సన్ వసంత మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిచింది అబద్దాల హామీలతోనని, ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే డబ్బాలో ఓట్లు పడ్డ తర్వాత సన్నవడ్లకి 500 బోనస్ అనడంతో రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ప్రతి పంటకు బోనస్ ఇస్తామని అన్నారని ఆమె గుర్తు చేశారు. బస్సు యాత్రతో ఎండిన పొలాలు కేసీఆర్ పరిశీలిస్తూ రైతులకు అండగా ఉంటే రేవంత్ రెడ్డి ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేయడం చాలా బాధాకరమని అన్నారు. రైతు బాంధవుడు కేసీఆర్ రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరితగతిన ధాన్యం తరలింపు చేసి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు గుర్తు చేశారు. వర్గాలకు ఎన్నో విధమైన హామీలను ఇచ్చి, మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాకాలం పంట అయిపోయింది. అప్పుడు కూడా బోనస్ ఇస్తారేమో అని చెప్పి మా రైతన్నలు కూడా ఆశపడ్డారు. రూపాయి కూడా వానకాల పంటకి ఇయ్యలే. ఇప్పుడు కనీసం వేసంగి పంట కన్నా ఇస్తారని చెప్పి అనుకున్నాం. ఎందుకంటే నీళ్లు వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కంప్లీట్గా మోటార్ లాంచ్ చేయక చాలా ఎకరాల్లో పంట ఎండిపోయింది. కరెంటు సమస్యతో కూడా పంట ఎండిపోయింది. అంటే ఇట్లా నీటి సమస్య, కరెంటు సమస్యతోని విపరీతమైన ఇబ్బందితోని రైతులు పంట పండించారు. ఆ పండించిన పంటను కూడా సకాలంలో కొనుగోలు చేయక ఇప్పుడు వర్షాలు వచ్చి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వాటిని ఇమ్మీడియట్లుగా తొందరగా కొని రైతును ఆదుకోవాలి. అలాగే వారు కొన్న ప్రతి గింజకు కూడా ఒక క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వెంటనే ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ప్రతి గింజకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఎలక్షన్లో హామీ చేయడం జరిగింది. నిన్నేమంటాడు, సన్నపాట్లకి ఇస్తాడు. సన్నపాట్లకి మేము కూడా ఇచ్చేది. సన్నపాట్లు ఏ సెంటర్లో, గవర్నమెంట్ సెంటర్లో కొంటలేవు, అమ్ముకుంటలేరు రైతులు. సన్నపాట్లకు 3200 రూపాయలు లాస్ట్ ఇయర్ మన ఖరీఫ్ కొన్నారు. నువ్వు ఖరీఫ్ రైతులే 3200కు అమ్ముకుంటున్నారు. నువ్వు దానికి బోనస్ ఇస్తా అని అనడం చాలా సిగ్గుచేటు. నీ దగ్గర ఎవరు కూడా అమ్మరు, గవర్నమెంట్ సెంటర్లు అమ్మరు కాబట్టి నువ్వు దానికి ఇస్తా అంటున్నావు. అసలు ప్రతి గింజకు ప్రతి పంటకు ఇస్తాన్న బోనస్ ఇస్తూ రైతులను ఆదుకోవాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి మద్దతుగా అన్ని రాష్ట్రాలు అందరూ చేస్తున్నారు. దీన్ని ఇప్పటికైనా గమనించి అందరికీ రైతులకు వాళ్ళు ప్రభుత్వం చేపట్టిన తర్వాత వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు నాకు తెలిసి 160 రోజులు అవుతుంది. ఏ ఒక్క గ్యారంటీ కూడా అమలు కాలేదు. కేవలం ఒక మహిళలకు మాత్రం ఫ్రీ బస్సు అది జరుగుతుంది. దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు రోజువారీ డబ్బులు కట్టేదైతే అది కూడా అమలు చేయకపోదు కావచ్చు అని నా ఉద్దేశం. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళు నెలకు, 2 నెలలకు, 6 నెలలకు ఒకసారి ప్రభుత్వానికి ఇంత బకాయిలు ఉన్నాయనేది నివేదిక పంపుతుంది. కాబట్టి ఆ రోజు వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తారని చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యంగా రైతులను ఉద్దేశించేదైతే మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రశేఖరరావు గారు 2203 రూపాయలు క్వింటాల్కు ఇవ్వడం జరిగింది మద్దతు ధర. కానీ వాళ్ళు ఏమన్నారంటే 2200 బోనస్ 500 కల్పిస్తాం, మీరు ధనధన్ పంటను చేర్చాలని చెప్పడం జరిగింది. కానీ లాస్ట్ పంట పోయింది, ఇప్పుడు కూడా యాసంగి పంట పోయింది. ఇప్పటి వరకు 100 రూపాయలు కూడా మనకు బోనస్ ఇవ్వడం లేదు. ఈ సందర్భంగా అయితే నిన్ననే ప్రెస్ మీట్లో ఏమంటాడంటే నేను సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ ఇస్తానడం జరిగింది. అది ఎంత విడ్డూరంగా ఉన్నదంటే, మనం గతంలో ఇప్పుడు మన బాలముకుందం అని చెప్పినట్టు 3300, 3200 రూపాయలు వాళ్ళు ఏదైతే రైస్ మిల్లులు వచ్చి రైతు దగ్గరనే 3200 రూపాయలు పెట్టి
సన్నపు రకము వడ్లను కొనడం జరిగింది. అంటే మాట మార్చేందుకు వాళ్ళు నానా అబద్ధాలు ఆడి అసలు వాళ్ళు గెలిచిందే అబద్ధాల హామీల పైన. ఎమ్మెల్యే ఎలక్షన్లు గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డది. దాని తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మరి ఎంపీ ఎలక్షన్లు అయిపోయి మరి డబ్బలల్లో ఓట్లు పడ్డ తర్వాత నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవ్వమని చెప్పేసి మాట్లాడడం చాలా అసలు ఒక అజ్ఞానుడు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి ఫస్ట్ ఏ మాటకు కట్టుబడి ఉన్నావో అదే మాటకు కట్టుబడి ఉండి చేయాలి, అమలు చేయాలి. కానీ పూటకు మాట మాట్లాడుతూ ఇవాళ రైతులను ఆగం చేసి ఇవాళ వాళ్ళ ఓట్లు దండుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు ఇలా కీలకం కాబట్టి అవన్నీ అయిపోయిన తర్వాత సన్నబడ్లకు ఇస్తాం, దొడ్డు వడ్లకు ఇవ్వడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దాదాపు రైతులందరూ కూడా దొడ్డు వడ్లు పండిస్తూ ఉంటారు. ఒక తినడానికి వర్షాకాలం మాత్రమే ఈ యొక్క సన్నబడ్లు వేసుకుంటారు. ఏదేమైనా సన్నబడ్లు దొడ్డు వడ్లను వేరు చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రతి రైతుకు క్వింటాల్కు మద్దతు ధరతో పాటు అదనంగా ఏదైతే 500 రూపాయల బోనస్ ఇస్తానన్నారో అది ఇచ్చినారు. మీ మాటలలోనే ఇప్పటిదాకా విన్నాము కూడా. అదేవిధంగా మీ జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు 500 రూపాయలు ఇస్తాము రైతులకు బోనస్ అని చెప్పేసి. మీరే ఇచ్చిరు. ఇక్కడ జైత్యాల్లో మాట్లాడినప్పుడు మరి అక్కడున్న పెద్ద నాయకుడు ఇక్కడున్న నాయకుడు అందరూ కూడా రైతులకు 500 బోనస్ అని చెప్పారు. మేము చెప్పలేదు, అది మీరే చెప్పారు. కానీ ఇచ్చిన మాట ఇలా నిలుపుకోలేని అసమర్థ ప్రభుత్వం, అసమర్థ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడు కేసీఆర్ గారి. ఎండనక కూడా ఇలా రైతుల పొలాలు ఎండిపోతున్నాయంటే కేసీఆర్ గారు వచ్చి ఎండిపోయిన పొలాల మధ్యలో ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి ఓదార్చి మరి మేము ఆదుకుంటామని అండగా నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు అని అంటే ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. పొలాలు ఎండిపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటే మరి అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఇవ్వడం నిజంగా కూడా అసలు ముఖ్యమంత్రి చేసే పని ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఆగమాగమైపోతున్న రైతన్నకు మనం అందరం అండగా ఉండాలని చెప్పేసి ఈ పిలిపించారు. ఎందుకంటే 6 కాలం కష్టపడితే పంట చేతికి వస్తుంది. 6 కాలం కష్టపడ్డ తర్వాత మరి చెమట చుక్కలు చిందించి ఇలా రైతు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతును కడుపులో పెట్టుకొని దాచుకున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలు కూడా రైతు బంధు ఇవ్వమని అడగలే. రైతు బంధు మరి ఇచ్చేసారు. అదేవిధంగా రైతు బీమా కూడా మేనిఫెస్టోలో పెట్టలే, అడగలేదు. కాకపోతే రైతులకు ఎంత గోస ఉంటుందో తెలిసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు కాబట్టి మరి రైతు బీమా కూడా ఇచ్చి ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ప్రతి జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉంటే అవసరమైతే ఎక్కువ పంట ఎక్కడ వస్తే అదనంగా సెంటర్లు ఎక్కువ పెట్టి కూడా ఇలా చివరి గింజ వరకు మరి జోగినటువంటి కాంట చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ మేము ఎప్పుడు ప్రచారంకి అయినా కూడా ఫస్ట్ అయితే మేము కారుకే వేస్తాం కానీ ఓట్లు ఇలా ఈ వడ్లు కాంట అయితే లేవు, కేసీఆర్ ఉన్నప్పుడు కాంట అయినకి అయితే జోక్పియర్ అని చెప్పేసి రైతులందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇవాళ మరి అసలు కాంట పెట్టే పరిస్థితి లేదు. రైతులకు రైతు భరోసా 15,000 ఇస్తానన్నారు, అది లేదు. రుణమాఫీ డిసెంబర్ 9 అని వాయిదాలు అప్పులోడు మాట్లాడినట్టు వాయిదాలు పెట్టుకుంటూ వస్తున్నారు. ఇవాళ సన్నపట్లు దొడ్డట్లు అన్నారు, రేపు ఆగస్టు 15 రుణమాఫీ అన్నారు. ఏ సంవత్సరం అన్నది చెప్పలేదు, మళ్ళీ దాన్ని దాటవేస్తారు. మరి ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా ఈనాడు ధర్నాకు దిగడం అనేది చాలా బాధాకరం. రైతుల కోసం ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అన్నం పెట్టే రైతన్నను మరి కాపాడుకునే అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలా మేమందరం కూడా నిజంగా పార్టీలకు అతీతంగా మరి ఒక పార్టీలో ఉన్నా కూడా రైతు బిడ్డగా మేమందరం కూడా చాలా బాధపడుతూ రైతన్నకు వెన్నుదన్నుగా కేసీఆర్ సారే నిలుస్తాడు. రైతన్నకు శ్రీరామ రక్ష కేసీఆర్ సారే తప్ప ఎవరు కాదు. ఎందుకంటే గతంలో ఆలి పుస్తలు అమ్ముకొని అప్పు తీర్చుకుంటేవో అని చెప్పేసి పాట పాడిన సందర్భాలు ఉండే. ఎందుకంటే విత్తనం పెట్టాలన్నా, ఎరువులు కొనాలన్నా
మరి దున్నిపియాలన్నా కూడా మరి భార్య పుస్తకం అమ్ముకొని మరి పంట పండించుకున్న రోజుల నుంచి ఇవాళ రైతే మళ్ళీ ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ సారే మళ్ళా రైతన్నకు శ్రీరామ రక్షగా ఉంటారు తప్ప వీళ్ళు ఏమి చేయరు, వీళ్ళతో ఏమి కాదు, కేవలం ఓట్లు దండుకోవడమే. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళకు రైతన్నను ఆదుకునేదాకా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2014-2015 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 25,60,000 క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు ఆనాడు వరధాన్యం కొనుగోలు చేసింది. 25,60,000 మెట్రిక్ టన్నులు. మరి కేసీఆర్ గారు తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాల వల్ల మిషన్ కాకతీయాలో చెరువుల దమ్ముడు కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు భూగర్భ జలాలు పెరిగిన తర్వాత నిరంతరం 24 గంటల కరెంట్ ఇవ్వడం వలన రైతన్నలకు సమయానికి విత్తనాలు, సమయానికి ఎరువులు సరఫరా చేయడం వలన దాంతో పాటుగా ప్రపంచమే మెచ్చిన పథకం రైతులకు పెట్టుబడి సహాయం. రైతులకు పెట్టుబడి సహాయం అనే పథకమే ఇక్కడ లేదు. అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడంతో ఇవాళ 2022-23లో 1,06,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చింది. అది ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014-15లో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం 25,60,000 మెట్రిక్ టన్నులు. 2022-23లో 9 సంవత్సరాల తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం కొనుగోలు చేసిన వరిధాన్యం 1,06,00,000 మెట్రిక్ టన్నులు. ఆలోచన చేయాలి. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే పంజాబ్ తర్వాత 2వ స్థానం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. ఒకనాడు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుందరు. నేను విజయవాడలో చదువుకున్నా. కృష్ణా గుంటూరు అట్లా నాకు సైకిల్ మోటార్ ఉంటుంది, పోతూ ఉంటే దోస్తుల దగ్గరికి పాలకులు పోతూ ఉంటే 1980 ప్రాంతంలో పచ్చని పొలాలు చూస్తే కొద్దిగా నాకు కళ్ళమంట అనిపించేది. ఎందుకంటే జగిత్యాల పక్కన అంతర్గామ ఊరు, చెరువు చుట్టూ మాకు 56 ఎకరం ఉండే, చెరువు నీళ్ళు ఉండకపోవు, చెరువు చుట్టూ పొలాలన్నీ ఎండిపోతూ ఉండే. బోర్లేసి బాయిలు తవ్వి మా నాన్న ఉన్న భూములన్నీ అమ్మాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను కూడా డాక్టర్ అయినా 10 ఎకరాలు అమ్మిన. కారణం భూగర్భ జలాలు పడిపోవడం. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే ఎవరు అడగలే చెరువులు తవ్వమని. ఆనాడు కాకతీయులు ఇంకా నైజాం ప్రభువులు కూడా కొన్ని తవ్వారు. గతంలో ఎవరు పట్టించుకొని 26 లక్షల చెరువులను 5,400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ కాకతీయలో భూగర్భ జలాలు పెంచడంతో దాదాపు 50 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ అయింది. అదేవిధంగా చెక్ డ్యాములు కట్టాం, గోదాములు కట్టినాం. ఇవన్నీ కూడా రైతుకు అండగా ఉండడానికి ఇవన్నీ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దాని పర్యవసానమే ప్రభుత్వం 25 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1,06,00,000 మెట్రిక్ టన్నులు ఉన్నది. ఇవాళ చెప్పాలి, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది 2023, ఇప్పుడు 24. 2023-24లో అంటే మన డిసెంబర్లో కావచ్చు, ఇప్పుడు ఏప్రిల్ మే నెలలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడే తాటిపల్లిలో వచ్చిన మా మాజీ సర్పంచ్ గారు, రైతు నాయకులు గంగారెడ్డి గారు, శంకర్ గారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వలన రైతన్నలు ప్రైవేట్గా ఇవాళ రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. నిన్ననే పొలాస నుంచి ఇప్పుడే రాజు గోవింద అని చెప్పాడు. అదే గ్రామం నుంచి రైతుల రామశంకర్ ఫోన్ చేసాడు, ఘోరం ఉన్న పరిస్థితి ఎక్కడిదక్కడ ఉన్నాయని చెప్పి. జాబ్తాపూర్ నుంచి అదే ఫోన్లు, కళ్ళపల్లి నుంచి అదే పరిస్థితి, పొరంల నుంచి అదే పరిస్థితి, రాయకల్ నుంచి అదే పరిస్థితి. ఇగో మా బీర్పూర్ మండల రైతు నాయకులు వచ్చారు. మొన్న పోతే బీర్పూర్లో ఎక్కడ చూసినా కానీ వడ్ల కుప్పలు అట్లే ఉన్నాయి. ఈ ప్రభుత్వం కొనేలాగా లేదు, బోనస్ కాదు కదా అసలు కొనేలాగా లేదని చెప్పి రైతులు 1,800-1,900 లాస్ట్కు 2,000 క్వింటాల్ చొప్పున ప్రైవేట్గా రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్న విషయం ఈ నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కనబడతలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ అధికారులు కనబడతలేదని నేను అడుగుతా ఉన్నా. నిన్న ఆదిలాబాద్లో ఏదో అధికారులు సమీక్ష నిర్వహించారు. నేను గతంలోనే జాయింట్ కలెక్టర్ గారిని కలిసి చెప్పినా ఇలా ఉంది పరిస్థితి, ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నారు. కానీ ఇవాళ ఈ రోజు కూడా రైతన్నలు చెప్తున్న విషయం అందరూ కూడా ఇంత ఆలోచన చేయాల్సింది. కేసీఆర్ గారు రైతన్నలకు పంచారు, సంపద పెంచి రైతన్నలకు దాదాపు
75,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చాం. ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు రైతు బీమా కట్టి ఒక 30,000 కోట్లు రైతు బీమా ఇచ్చాం. దాదాపు 1,00,000 పైన రైతులకు చనిపోతే ఇవాళ బీమా ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటూ 2,50,00,000 మంది రైతన్నలు వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఎప్పుడైతే మన రైతు బంధు పథకం పెట్టినామో ఆనాటి వ్యవసాయ శాఖ కార్యదర్శి ప్రపంచ ఆహార సంస్థ మీటింగ్కి వెళ్ళారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ మీటింగ్ FAO. అక్కడ రైతు బంధు పథకం గురించి చెప్తే మొత్తం ప్రపంచమే మెచ్చింది. కానీ ఆనాడు ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేరని చెప్పి నిలదీశారు. ఇక్కడ జగిత్యాల్లో ఇచ్చే సందర్భంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ప్రస్తుత ఎమ్మెల్సీ అడిగిన సందర్భం అది మీ వీడియోలలో కూడా రికార్డ్ అయింది. లింగంపేటలో అయితే స్వయాన నేను కూడా పక్కనే ఉన్నా. మరి వాళ్ళు అడుగుతా ఉన్నా కౌలు రైతులకు మీరు ఏమిస్తున్నారు ఏమిచ్చారని చెప్పి దానికి జవాబు చెప్పాలి వాళ్ళ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కౌలు రైతులకు ఏమిచ్చిందో చెప్పాలి. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. దాని గురించి అసలు మాట్లాడట్లేదు. 6 నెలలు అయింది. రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. ఏమైంది చెప్పాలని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి ఈ రకంగా రైతన్నలకు ఇంత అన్యాయం చేస్తూ మరి రేపు 6వ నెల వస్తున్నది. రోహింగ్లో నార్లు పోసుకుని ధైర్యంగా చెప్పినాం. ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారని అడుగుతా ఉన్నా. ఆనాడు నిరంజన్ రెడ్డి గారు కావచ్చు కేసీఆర్ గారు రోహింగ్లో నారు పోసుకుని చెప్పారు ధైర్యంగా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పగలుగుతారా? చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు చెప్తలేరంటే చెరువులలో నీళ్లు లేవు. ఆనాడు కేసీఆర్ గారు ఈ నెలలో చెరువులలో నీళ్లు పెట్టారు. దానివల్ల భూగర్భ జలాలు ఉంటే వానకాలం ఎక్కడ మోటార్లు ఉంటే అక్కడ కాలువలు ఉంటాయి. చెరువుల కింద నారు పోసుకున్నారు. ఇవాళ పరిస్థితి ఉందా? 6వ నెలలో చుక్క వర్షం పడకపోయినా SRSPలో చుక్క నీళ్లు రాకపోయినా మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఇస్తే మొత్తం వరదకాలం ఉంటున్న పొలాలన్నిటి కూడా చెరువులన్నిటి కూడా నీళ్ళు ఇచ్చాం. మరి ఇవాళ పరిస్థితి లేదు. మరి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ రైతాంగం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తుంది. మనకి జరిగిన MP ఎలక్షన్ల రిజల్ట్ 4వ తారీఖు వస్తాయి. అదే కాదు ఇంకా ముందు కూడా ఖచ్చితంగా రైతులు కోపానికి ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం తప్పదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న రాత్రి అనుకొని ఈరోజు చెప్పగానే ఈ ధర్నా కార్యక్రమం పాల్గొన్న మా రైతన్నలందరూ కూడా BRS పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ BRS పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నన్ను జగిత్యాల నియోజకవర్గ ప్రజలు మా నాయకులందరూ ఇంటింటా ప్రచారం చేసి గెలిపించారు. ఇవాళ ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ప్రశ్నించాల్సిన బాధ్యత మా మీద పెట్టారు. ప్రభుత్వం లేదని పారిపోయే ముచ్చటనే లేదు. ఖచ్చితంగా మీ అందరి అండతోటి సహకారంతో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. ఏ వాగ్దానాలు అయితే చేసిర్రో, స్టాంపు కాయిదాలు రాసిర్రో, గుళ్ళల్లో పెట్టి మరీ ప్రమాణం చేసిర్రో అవన్నీ కూడా పిచ్చలగా మనంతా కలిసి పోరాడదాం.